జడ్జ్మెంట్ కి మేమందరం కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాం. మరి నైజాం రైట్స్ అయితే తీసుకున్నారు మైత్రి మూవీస్ తరఫున. సో మీరు ముందుగా మనమే గురించి ఏమైనా చెప్తే మచ్చకి వినాలని మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం అండి. ఈ సినిమా మైత్రి డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చిన ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు విశ్వప్రసాద్ గారికి, మా వివేక్ గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు. ఈ సినిమా ఆల్రెడీ చూడటం జరిగింది ఒక 5 days బ్యాక్. నేను నా డాటర్ ఇద్దరం పోయి చూసాము. బట్ ఈ సమ్మర్కి ఏంట్రా ఈ సమ్మర్ ఇంత వీక్గా ఉంది, ఏ సినిమా రాలేదు అనుకుంటున్న టైంలో ఈ సినిమా చూశాను. ఈ సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ముఖ్యంగా శర్వానంద్ గారి యాక్టింగ్ అసలు వేరే 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 లెవెల్. అసలు కొన్ని సీన్స్ నేను చూసినప్పుడు అరే ఈ సీన్ ఎలా డీల్ చేస్తారంటే అసలు ఏదో మనం మంచినీళ్ళు తాగినంత ఈజీగా అసలు ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ సార్. నేను మీ సినిమాలు చాలా చూశాను కానీ ఈ సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ సార్. ఐ థింక్ మీరు అంటే అన్నిట్లో మీరు హార్డ్ వర్క్ చేశారు కానీ ఈ సినిమా ఎందుకో మీరు బాగా ఇన్వాల్వ్ అయిపోయారు అనిపించింది. సీరియస్లీ సినిమా సూపర్గా వచ్చింది సార్. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్. నేను డైరెక్టర్ గారికి సినిమా అయిపోయిన తర్వాత వచ్చి ఒకటే చెప్పాను, సార్ ఇలాంటి సినిమా సార్ మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది అని చెప్పి. సో వాట్ ఐ సెడ్ మీరందరూ రేపు థియేటర్స్లో చూసిన తర్వాత మీరందరూ అదే ఫీల్ అవుతారు. ఖచ్చితంగా ఈ సమ్మర్కి ఇదే పెద్ద బ్లాక్ బస్టర్, దాంట్లో డౌటే లేదు. నెక్స్ట్ ఫ్యామిలీస్కి మంచి సినిమా, ఫ్యామిలీస్ మొత్తం వచ్చి చూడాల్సిన సినిమా ఇది. నెక్స్ట్ హీరోయిన్స్ గురించి చెప్తే సో గ్లామర్ కానీ అసలు సాంగ్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. అసలు మ్యూజిక్ అయితే సినిమా ట్రావెల్ అసలు సినిమా ఏంద్రా ఇంత తొందరగా అయిపోయిందా అన్నంత ఫీలింగ్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ ఏషం అబ్దుల్లా గారు మాకు ఖుషీలో మాకు బాగా పరిచయం. సో మంచి మ్యూజికల్ హిట్. నెక్స్ట్ ఈ సినిమా కూడా మనమే కూడా మంచి మ్యూజికల్ ట్రావెల్ ఉంటుంది, చాలా మంచిగా వచ్చింది. సో సార్ నేనైతే నా పర్సనల్గా మాకు ఈ సమ్మర్కి ఈ బ్లాక్ బస్టర్ అని ఫీల్ అవుతున్నాను సార్. నేను ఆల్రెడీ నాకున్న మైత్రి రవి గారికి, నవీన్ గారికి కూడా చెప్పాను, చాలా పెద్ద సినిమా అవుతుందండి, చాలా పెద్ద రెవెన్యూస్ వస్తాయి అని చెప్పి థియేటర్స్ కూడా మంచి థియేటర్స్ ప్లాన్ చేసాం. సో 7th ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. సో ముఖ్యంగా మీ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ అండి ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశిధర్ రెడ్డి గారు. మీ జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా తిరగలేదు. డెఫినెట్లీ సినిమా కోసమే మేమంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తాం.